హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు అద్భుతమైన వంట తీసుకొచ్చాను. నోరూరించే మ్యాంగో పచ్చడి అనమాట. ఇది ఇన్స్టంట్ పికిల్. మనం రెడీగా చేసుకుని అప్పటికప్పుడు తినేయచ్చు. ఇది ఒక 2-3 డేస్ బయట ఉంటే బాగుంటుంది. లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 10 డేస్ వరకైనా తినచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికి మనం ఆయిల్ వేసుకొని ప్యాన్లో దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు వేసేసి, కొంచెం మెంతులు వేసేసి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసి పక్కన తీసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై చేసామనుకోండి, ఆ అరోమా ఉంటుంది కదా, అంతా సూపర్గా ఉంటుంది. దీంతోపాటు మీరు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే. అంటే మన పచ్చడికి అంతా ఇదే మన మసాలా అనమాట. ఇంకేమీ లేదండి. జస్ట్ మనం మామిడికాయని తీసుకున్నాం కదా, దాన్ని చిన్న 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 ముక్కలు కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఇది వేయించిన మిశ్రమాన్ని వచ్చి ఆరబెట్టేసి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా మెత్తగా పొడి చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయల్లో సగం తీసుకోవాలండి. అంటే సగం అంటే ఒక 4-5 స్పూన్స్ తీసుకొని మనం ఈ మసాలాలో మిక్స్ చేయాలి. అంటే ఒక పల్స్ లాగా వేయాలి మిక్సీలో వేసి. అట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే అది వచ్చి ఇట్లా మనకి కచ్చాగా ఉంటుందన్నమాట ఆ మ్యాంగో వచ్చి మసాలాలో. సో దీన్ని మనం ఆల్రెడీ మిగిలిన ముక్కలతో బాగా కలిపేస్తే ఆ మసాలా బాగా ఊరుతుందన్నమాట దాంట్లో. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొంచెం తిరగమతలాగా పెట్టుకొని మనకు కావాల్సిన తగినంత కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఇక్కడ మనం అంటే ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా మనకు ఆల్రెడీ ఉంటుంది కదనమాట, ఆయిల్ సరిపోకపోయినా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే, మన రెడీ మన మామిడికాయ పచ్చడి రెడీ అనమాట. ఇది కూడా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ట్రై చేయండి. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలంటే మళ్ళీ కలుద్దాం.